అందరికీ హాయ్. ఈరోజు నేనైతే వీడియో తీసే ముందే ఇవన్నీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇదైతే చేద్దామని కట్ చేసి పెట్టుకున్నది. అండ్ ఇవి వచ్చేసి నేమ్ స్లిప్స్ అన్నమాట. గోండి ఒక్క నిమిషం. ఇప్పుడు నేను చేసింది చూపిస్తా. చూడండి, షుగా అనే స్టిక్కర్ చేశాను. నిన్న బీటీఎస్ చేశాను కదా, అందుకే ఈరోజు షుగా చేశాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. ఇదిగోండి, కట్ అయితే చేసేసాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇంకా ఇప్పుడు చేసినవన్నీ మళ్ళీ చేద్దాం రండి. దీని ఒక్క స్లిప్ అంటే ఈ ఒక్క నేమ్ స్లిప్తో మినిమం 4 or 5 అవుతాయి. నాకైతే ఇంకా 2 దీంతో అయితే ఇంకో 2 or 3 అవుతాయి అనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకటి చూస్ చేసుకుంటాం. RM వచ్చింది. ఇప్పుడు RMని దీనిపైన పెడదాం. RMని దీనిపైన పెట్టాం. గోండి ఇలా పెట్టుకోవాలి. టేప్ తీసుకుందాం, వేసేద్దాం. ఇగోండి వేసేసాను. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇగోండి ఎలా చూపిస్తున్నానో అంత నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం ఎడ్జెస్లో మిగిలించుకోవాలన్నమాట, అప్పుడే స్టిక్కర్ వస్తుంది. ఇగోండి చూడండి. ఇగోండి క్లియర్గా. మన RM స్టిక్కర్ ఒక్క నిమిషం. ఓకే, మన RM స్టిక్కర్ రెడీ అయిపోయింది. మన దగ్గర ఇప్పుడు చేసినవి అయితే RM ఇంకా షుగా ఉన్నాయి. ఇంకేటి తీద్దాం. ఒకటి తీసుకున్నాను. టాంబాయ్ వచ్చింది. టాంబాయ్ కూడా చేసేద్దాం. ఇదిగోండి, దీనికైతే ఇది సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ టేప్ వేసుకోవాలి. చేసేద్దాం పదండి. ఇగోండి వేసేసా. ఇగోండి టాంబాయ్ స్టిక్కర్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. మన టాంబాయ్ స్టిక్కర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి చూస్ చేద్దాం. ఫుడ్డీ వచ్చింది. దీన్ని కూడా చేసేద్దాం. గాడ్, స్లిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్త స్లిప్కి టేప్ వేయాలి. ఇప్పుడు నేను దీనికి ఎలా చూపిస్తానో అలా టేప్ వేసేసుకోండి. ఫస్ట్ టేప్ తీసుకోండి. చూడండి, చూపిస్తా. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. నేనైతే మొత్తం స్లిప్ని ఇప్పుడే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ స్టిక్కర్స్ చేసుకోవడానికి మళ్ళీ ఉపయోగపడుతుందని.
ఓకే, ఇప్పుడైతే మనం మొత్తం టేప్ వేసేసుకున్నాం అనమాట. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. గోండి మొత్తం టేప్ అయితే వేసేసుకున్నాం. సైడ్ ఇంత టేప్ ఉండిపోయింది కదా, దాన్ని మాత్రం కట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. దాన్ని కట్ చేసుకుందాం. దాన్ని కట్ చేస్తాక ఇగోండి నేమ్ స్లిప్ అయితే రెడీ అయ్యింది. ఓకే, ఇప్పుడు దీనిపైన ఇందాక తీసుకున్న ఫుడ్ని పెడదాం. పెట్టి మళ్ళీ చూపించిన ప్రాసెస్ వేసేద్దాం. ఇప్పుడైతే మనం మొత్తం టేప్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ సైడ్ టేప్లో కట్ చేయాలి. ఇదిగోండి చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుందని ఇందాక చెప్పాను. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పి దాని సరిపోయిన పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి, మళ్ళీ ఉపయోగపడుతుంది కాబట్టి. చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు మన ఫుడ్ స్టిక్కర్ కూడా రెడీ అయిపోయింది. మొత్తానికి ఈ వీడియోలో అయితే మనం 4 స్టిక్కర్లు చేసాము. లాస్ట్ వీడియోలో అయితే 3 చేసాము. లాస్ట్ వీడియోలో అయితే 1 చేసాం. అది జస్ట్ ఎగ్జాంపుల్కి చూపించాను. ఈరోజుది మాత్రం ఎగ్జాంపుల్కి కాదు. ఓకే, ఇగోండి టాంబాయ్ ఇంకా ఆర్ఎం ఫుడ్డీ షుగా. ఈరోజుతో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.